మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి మణికంఠ గారు. ఏప్రిల్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటంటారు? ఎలాంటి అదృష్టం ఈ నెల తీసుకురాబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల విశేషంగా వెళ్ళకాల్సి వస్తుంది అంటారు? కుంభరాశి చూస్తే వీళ్ళకి ఒక మంచి టైం ఏప్రిల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదో చిన్న చిన్నవి తప్పక ఓవరాల్గా ఈ మంత్ వీళ్ళకి బాగుందని మనం గమనించాలి. వీళ్ళకి మనం ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం. ఉగాది నుంచి వాళ్ళకి ఒక అప్పర్ ట్రెండ్ స్టార్ట్ అయిపోతుందని చెప్పుకున్నాం. అందులో భాగంగా ఏప్రిల్లో కొంచెం బాగుంటుంది. ఆ తర్వాత జూన్ నుంచి అలా డే బై డే వాళ్ళకి అంతా బాగుంటుందని మనం గమనించుకోవాలి. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఫోన్లు కూడా నాకు చేస్తున్నారు. పర్సనల్గా వాళ్ళ జాతకం అంతా చూపించుకుంటూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ధన ప్రవాహం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ 1 monthలో. ఫస్ట్ 15 days, సెకండ్ 50 daysలో వీళ్ళకి లక్ష్మీ అంటారు. ఆల్రౌండ్ ప్రాస్పరిటీ వైభవం వీళ్ళకి వస్తుంది. తర్వాత స్వీయం మళ్ళీ ధనం వస్తుంది. సుహృతాభివృద్ధి అంటే ఫ్రెండ్స్ తోటి ఓవరాల్గా ప్రాస్పరిటీగా ఉంటారు. తర్వాత విపరీతంగా ధనం కూడా ఖర్చు అవకాశం ఉంటుంది. అంటే ధనాన్ని పోగొట్టుకుంటారు వీళ్ళు బై మిస్టేక్ చేయటం వల్ల. పుత్ర మిత్ర కళాత్రాది విద్యాగోష్ఠి, ఈ మాట నాకు ఎందుకు బాగా నచ్చుతుందండి. పుత్ర మిత్ర కళాత్రాది ఏదో రిథమిక్గా కూడా ఉంటుంది చెప్పుకోవడానికి. పాత సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు ఏంటి అట్లా ఉంటుంది అనమాట చదువుతూ ఉంటే. పుత్రులు అంటే సంతానం పిల్లల ద్వారా, మిత్రులు అంటే ఫ్రెండ్స్ ద్వారా. ఇక్కడ కళాత్ర అంటే భార్య, అంటే స్పౌస్, హస్బెండ్ కానీ భార్య, వీళ్ళ ద్వారా మంచి ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ విద్యాగోష్ఠి మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ వాళ్ళ ద్వారా వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకి తెలుసుకుంటూ ఒక మంచి స్ట్రాంగ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుందండి. మనం సూర్యుడు కూడా చెప్పుకున్నాం మొదట్లో. సూర్యుడు బాగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అదేవిధంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండే అవకాశం బెస్ట్ టైంలో అయితే వీళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. కుజుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్క విషయంలో బాగా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ధనం పోగొట్టుకుంటారు. స్పెక్యులేటివ్ ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయటం లేదా జ్యువెలరీ పోవటం, ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు పోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు ఏలినాడ్స్ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంకా మంచిది. నమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చే బదులు కూడా. లేదంటే ఇంతకుముందు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఈ టైంలో ఆ బ్యాడ్ న్యూస్ వీళ్ళు తెలుస్తుంది, ఆ డబ్బులు కాస్త పోయినాయి అని చెప్పేసి. ఎనివే అది ఏదున్నా కానీ పాజిటివ్గా తీసుకోవటం. ఎందుకంటే వీళ్ళకి ఏలినాడ్సిన ప్రభావంతో స్లోగా బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి. ఏప్రిల్ మంత్లో ఒక్కడ తప్పక మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని గమనించాలి. ఫస్ట్ వీళ్ళకి 3వ హౌస్లో ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి అంటారు. అంటే వీళ్ళకి సూర్యుడు బలం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు యొక్క బలం బాగుంటుందంటే గ్రహరాజు, అన్ని గ్రహాలు బాగున్నట్లే చెప్పుకోవాలి. సూర్యుడు మీరు గమనించుకుంటే 7 రకాల గుర్రాలు ఉంటాయండి. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క దానికి ప్రతీక, ఒక్కొక్క లక్కి, ఒక్కొక్క అదృష్టానికి ప్రతీక. అందుకని ఈ శ్లోకంలో చాలా బాగా రాశారండి. ఆరోగ్య ప్రదాత సూర్యుడు అండి. ఎప్పుడైతే సూర్యుడు బాగుంటారు, హెల్దీగా ఉంటారు. అప్పటిదాకా వీళ్ళకి హెల్త్ వర్క్ బాగలేకపోయినా దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా ఈ మంత్ వాళ్ళకి క్లీన్ అయిపోతారండి. ఆరోగ్య మహాభాగ్యం ఉన్నట్టు చూడండి. నిత్య సంతోషం, హ్యాపీగా ఉంటారంట. చూడండి, బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతో సమానంగా ఉంటుంది. అర్ధలాభం, 5 లాభాలు. 6వది పుత్ర సౌఖ్యం, పిల్లలతో బాగుంటుంది. ఇష్టసిద్ధి, అనుకున్న పనులు అయిపోతాయి. చూడండి 7 రకాల బెనిఫిట్లు ఒక శ్లోకంలో సూర్యుడు వల్ల వీళ్ళకి వస్తూ ఉంది. ఇది మంచి టైం వీళ్ళకి. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నట్లు ఈ రాశి వాళ్ళు చాలా చాలా ఏమంటారు, బాధల ద్వారా నాకు బాగా దగ్గరైన రాశి అని మనం చెప్పుకోవాలి ఈ టైంలో. ఈ ప్రకారంగా చూసుకుంటే కుజుడికి 2వ స్థానంలో ఉండటంతో మనం మొదట్లో చెప్పుకున్న విధంగా కొంచెం కుజుడు ఇబ్బంది పెట్టే విధంగా సదా దుర్జన సంపర్క అంటారు సంస్కృతంలో. అంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జనం అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. ఏ విధంగా ఇబ్బంది పెడతారంటే దుర్జన సేవ, వీళ్ళు కావాలని చెడు సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోయి ఎవరో చెత్త పనులు చేస్తాడు, దుర్మార్గ పనులు చేస్తాడు, వీళ్ళు పోయి వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళకి ఏదో రకరకాల పనులు చేయాలనుకుంటారు. ఫైనల్గా ఏమవుతుందంటే అలా చేయటం వల్ల వీళ్ళ తలపెట్టిన కార్యక్రమం ఆగిపోయే అవకాశం ఉంటుంది. సర్వకార్య వినాశనం, ఒక కార్య కాదంట, అనుకున్న పనులన్నీ చెడ్డాడితే ఏం పనులు అవుతాయండి. మంచోళ్ళు పక్కన ఉంటే, గురువుల పక్కన, వాళ్ళ పక్కన, దైవం పక్కన అంటే పనులు అవుతూ ఉంటాయి. పోయి ఎవరో చెడ్డ వ్యక్తిని నమ్ముకొని వాడు చెప్పిన మాటలకు ప్రలోభాలయ్యి చివరికి ఏం ముగులుతుందంటే నాకు నాశనమే కాక ఇంకేమనుకుంటే సర్వకార్య వినాశనం, అన్ని కార్యాలు పోతాయంట. అందుకని చెప్పేసి మనకి శ్రీరామమ్మ చంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి ఫస్ట్ ఒక సీక్రెట్ చెప్తాడు. ఏంటంటే
సత్సంగ్, సాధు సాంగడం, ఎప్పుడు మంచి వాళ్ళ పక్కన ఉంటే ఏదో ఒక రోజున మనం కూడా మంచి వాళ్ళగా అయిపోతాం. ఎప్పుడు బాగా మంచి సన్మార్గులు ధనం సంపాదించుకోవడం వల్ల నలుగురు మన మధ్య ఉంటే వాళ్ళు కూడా మనం ఏదో రోజు ధనం సంపాదించేసుకుంటాం. మనం ఇంకా ఉల్టా చేస్తే ఉల్టాగానే లైఫ్ ఉంటుంది అని చెప్పేసి మనకు అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ విషయం వీళ్ళకి చెప్పాల్సి వచ్చిందంటే ఆల్రెడీ నడిచిన ప్రభావంతో ఉన్నారు, కొంచెం ఇప్పుడే లైన్లోకి వస్తూ ఉన్నారు. ఈ టైంలో మళ్ళీ పోయి చెడ్డ సమాసాలను పెట్టుకొని వాళ్ళు ఏదో చేసి వాళ్ళతో మోసపోయేదానికి పోయి మళ్ళీ అయ్యో నేను మంచివాడిని ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటే ఆ డెసిషన్ తీసుకుంది మీరే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఒక ఏమంటారు ఒక హింట్ లాగా సూచనలాగా ఇవ్వటం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. దీంతో పాటుగా శుక్రుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో చాలా మంచి యోగ్యతనిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కుజుడు ఇబ్బంది పెడుతున్నా కానీ శుక్రుడు 4వ స్థానంలో ఉండటంతో చాలా బాగుంటుంది. స్వబుద్ధి బంధుభిహి, బంధు సన్మాన, స్త్రీ సంభాషణ సంభ్రమ అంటారు. అంటే 4వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది, బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా బంధు సన్మానం, బంధువుల నుంచి మంచి పెళ్ళిళ్ళకి వెళ్ళటం, వాళ్ళు బాగా అప్రిషియేట్ అలా ఉంటారు. స్త్రీ సంభాషణ సంభ్రమ, లేడీస్తో చక్కగా మాట్లాడుతూ కలివిడిగా అన్ని పనులు వాళ్ళ ద్వారా సాధించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇన్ కేస్ స్త్రీలు అయితే జెంట్స్ ద్వారా వాళ్ళ ఇంట్లో కానీ బయట వాళ్ళతో చక్కగా కలిసేసి అన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది రాశికి సంబంధించి? ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము, జయము, ధనలాభము చూపిస్తుంది. అయితే వీళ్ళకి గొడవలు వచ్చేది అన్నదమ్ముల మధ్య బేసికల్గా, లేదంటే భూముల గురించి ఇట్లాంటి విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. నేను ధనిష్ట నక్షత్రం గురించి ఒక చిన్న రెమెడీ చెప్పాలనుకుంటే చాలాసార్లు ప్రతిసారి మీరు అడుగుతూ ఉంటాను, నేను మధ్యలో ఎక్కడో మిస్ అయిపోతూ ఉంటుంది నాకు. ఆ తర్వాత ఎప్పుడు బయట నేను కార్ డ్రైవ్ చేసినప్పుడు ఏదో గుర్తొస్తూ ఉంటుంది, మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. బట్ ఎనీవే ఈ టైంకి చెప్పాలి అనిపించింది, ఎందుకంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రానికి సింబలు ఢమరు. ఓకే, మనకి ఏమంటారు మధ్యలో డోల్ అంటారు కదండి, ఒక ఢమర్ అనమాట. లేదంటే ఫ్లూట్, మనకి మురళి అంటారు కదా, ఈ పిల్లని గురువు అంటారు. ఈ రెండింటిని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రానికి పేరు ధన ఇష్ట, ధనిష్ట అంటే ధనం అనేది అట్రాక్ట్ అవుతుంది, ఇలాగే సంపదలు ఈజీగా వస్తాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఒక కండిషన్ పెట్టారు శాస్త్రంలో, మరి ధనిష్ట నక్షత్రం పుట్టిన వాళ్ళందరూ ధనం రావాలి కదా, ఎందుకు రాదు అంటే ఆ యొక్క సింబల్ ఢమర్ ఉంటుంది కదండి, దాన్ని ఒక లయబద్ధంగా మోగించగలగడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే జిగ్జాగా చేసిన డబడబడబా అంటుంది, అలా కాకుండా దాన్ని ఢమర్ని ఒక లేదంటే ఫ్లూట్ని చక్కగా ఒక లయబద్ధంగా మనం ఫ్లూట్ కనుక ప్లే చేస్తే అందరూ మనకు ట్యూన్ అయిపోయి మెచ్చుకుంటూ ఉంటారు కదా. ఫ్లూట్ చక్కగా వస్తే బాగా ఎంజాయబుల్గా ఉంటారు అనమాట. అదే ఫ్లూట్ సరిగ్గా వదకపోతే టప్ టప్ అని పోతారనమాట. ఏంటి గొడవ తీసేయమంటారు. ఎందుకు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఆ రిథం కావాలి లైఫ్లో. అయితే ఈ రిథం ఎలా వస్తుంది, ఇది చాలామందికి సీక్రెట్ తెలియదు. మనకేం చెప్తారంటే శాస్త్రాల్లో చిదంబరం, అందరినే ఉంటారు చిదంబరం రహస్యం అని కూడా అంటూ ఉంటారు. ఈ చిదంబరం అన్న ప్లేస్ కనుక ధనిష్ట నక్షత్రం వాళ్ళు విజిట్ చేస్తే ఆ రిథం అనేది వీళ్ళకి వస్తుంది. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయగలిగి చాలా, అందుకని చిదంబర రహస్యం ఇదొక రహస్యం అది. అందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఆ రిథమిక్గా చేయడానికి నటరాజ స్వామి అంటే అక్కడ ఉంటారు అనమాట. ఈ రిథానికి సింబల్, ఈ రిథానికి లయక కారకుడు ఎవరంటే ఈశ్వరుడు కాబట్టి ఆయన నటరాజ, అక్కడ నాట్యం చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి కనుక మెడిటేషన్ చేయగలిగితే ఆ రిథం తెలుస్తుంది వీళ్ళకి. తద్వారా జీవితంలో ఎక్కడ ఎవరి దగ్గర ఎలా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్న ఒక స్కిల్ వీళ్ళకి వస్తుందండి. ఇది చాలా బ్యూటిఫుల్ రెమెడీ. నాకు కూడా తర్వాత బట్ తెలిసిన తర్వాత నేను వెళ్ళొచ్చిన తర్వాత చాలా బాగుంది. అందరూ వెళ్ళాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇది ఇద్దరికి ఉంటుంది, మకర రాశిలో సగం నక్షత్రం ఉంటుంది, కుంభరాశిలో సగం నక్షత్రం ఉంటుంది. అందులో వీళ్ళకి ఏలినాటి ప్రభావం నుంచి బయటకు రావటం తర్వాత ఈ టైంలో అక్కడ కనుక విజిట్ చేసుకుంటే ఒక లైఫ్లో ఒక రిథమిక్ ఫ్లో వీళ్ళకి వస్తుంది. వీళ్ళ చుట్టూ ధనం సంపాదించే వాళ్ళు చాలా బాగుంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ రెమెడీ. ఈ నక్షత్రం వాళ్ళు లేదంటే రాశి వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు అంటే ఇది వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళ జీవితంలో 10 రెట్లు పైకి ఎదిగితే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం, ధనలాభము, సంపదలు చాలా బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి లాస్ట్ మంత్ కూడా బాగుంది, ఈ మంత్ కూడా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు బాగుందని చెప్పుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభము, సంపదలు చక్కగా ఉంటుంది. అయితే వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న పని లేదంటే పూర్వకాలంలో చేసిన ఒక పని లేదంటే పూర్వకాలంలో ఏదైనా ఒక డీల్ లాగా చేస్తే అది ఈ టైంలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు. సో చూశారు కదండి, ఏ ప్రకారం చూస్తున్నా అంతా బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇంకా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇక ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఈ పర్టికులర్ ఈ మంత్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం,
లేదా హనుమాన్ చాలీసా చదవటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది రామ ఆంజనేయ ఇద్దరూ కలిసిన ఉన్న పటాలు కానీ లేదంటే లాకెట్ కానీ ఆరాధన పూజ చేస్తే ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. వాళ్ళకి వెరీ గుడ్ కాంబినేషన్ అనమాట. వీటితో పాటుగా వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఏదైనా కనుక సమస్యతో బాధపడి ఉంటే, ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లమ్స్, సీరియస్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే శని పిప్పలాద స్తోత్రం, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క దశలు అంతర్దశలు తెలుసుకొని ఆ గ్రహ శాంతులతో పాటు ఏడుకొన్న ఇష్టకామ్యం, స్వర్ణలక్ష్మి విశేష హోమమ, ధనం కావాలంటే, భార్యాభర్తల అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకము, లేదంటే హెల్త్ బాగలేదు మహామృత్యుంజయ మంత్రము, లేదంటే ఇంకా వీళ్ళకి ఏమైనా కనుక ప్రాబ్లమ్ ఉంటే వాటికి సంబంధించిన ఏదో వస్తే మనం కరెక్ట్గా వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది, ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది తెలపడం వల్ల వాళ్ళు చక్కగా 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఈ లైఫ్లో అంటే. ఓవరాల్గా ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.